అధికారుల కర్కశత్వానికి అడ్డంగా నిలబడి వాళ్ళ తాత కొట్లాడిండు, వాళ్ళ నాయన మంత్రిగా పనిచేసిండు. ఇవాళ 3వ తరం ఎమ్మెల్యే ఎంపీగా సురేష్ షెట్కార్ గారు పనిచేసారు. ఎక్కడైనా ఎవరైనా షెట్కార్ గారి మీద ఒక్క పైసా ఆరోపణ ఉన్నదా మీరు ఆలోచన చెయ్యండి. మరి ఇవాళ ఇదే కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు సురేష్ షెట్కార్ గారికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. బీఫామ్ చేతిలో పెట్టినాం. కానీ నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పిండు, అన్నా నాకంటే సంజీవరెడ్డి అయితే బాగుంటుంది, గెలుస్తాడు, నేను అండగా నిలబడతా, నా బీఫామ్ సంజీవరెడ్డికి నేను అండగా నిలబడతా అని వచ్చాడు. నేను అడుగుతున్న ఇక్కడున్న కార్యకర్తల్ని, ఎవరైనా ఊర్లో వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా వచ్చిన అవకాశం వదులుకునే ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నారా? కానీ మన సోదరుడు సురేష్ షెట్కార్ ఎమ్మెల్యే బీఫామ్ ను మిత్రుడు సంజీవరెడ్డికి ఇచ్చాడు. త్యాగం అంటే ఇది, మిత్రధర్మం అంటే ఇది, పార్టీకి లాయలిటీ అంటే సురేష్ షెట్కార్. పార్టీ రావాలి, నారాయణఖేడ్ లో కాంగ్రెస్ గెలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి అని తనకొచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా సంజీవరెడ్డి గారికి ఇచ్చారు. మరి ఇప్పుడు చెప్పుండ్రి మిత్రులారా, నిజాయితీకి మారిపోయారు, నీతికి మారిపోయారు. మీ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడేవాడు, వచ్చిన పదవిని మిత్రుల కోసం త్యాగం చేసినోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మీ జైరాబాద్ ఎంపీగా నిలబెట్టినరు. ఇవాళ మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు సురేష్ షెట్కార్ జైరాబాద్ లో 1,00,000 మెజార్టీతో గెలవకపోతే ఈ సమాజంలో మంచి చచ్చిపోతుంది, మంచికి విలువ ఉండదు. మంచి బతకాలి, మీ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే సురేష్ షెట్కార్ని 1,00,000 ఓట్లతో గెలిపించండి. సంజీవరెడ్డి గారు అడిగిందే కాదు, ఈ వేదిక మీద నుంచి 3 అంశాలు చెప్తున్నా. ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 4th ర్యాంక్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 24x7 లైబ్రరీ కోసం నిరంతరం పిల్లలు చదువుకోవడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 2 కోట్ల రూపాయలు నిధులు ఈ వేదిక మీద నుంచి మంజూరు చేస్తున్నా. అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఆడబిడ్డల కోసం మహిళా ఐటీఐని కూడా ఎన్నికల కోడైన ఎంబడే మీకు మహిళా ఐటీఐని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇదే కాకుండా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీ ప్రాంతం అభివృద్ధి జరిగింది, ఇవాళ మీ ప్రాంతంలో పారిశ్రామికలు రావాలి అంటున్నారు. నేను సూచన చేస్తున్న పెద్దలు సురేష్ షెట్కార్, సంజీవరెడ్డి గారికి, మా అన్న దామన్నకు జైరాబాద్ ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో 2,000 ఎకరాల భూసేకరణ చేసి ఇవ్వండి. ఫార్మా కంపెనీలను మీకు తెచ్చి ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్ ను పెట్టి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నాది. మీరు భూమి అప్పచెప్పిన 30 రోజుల్లో మీకు ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్ మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరి దగ్గర మీకు గ్యారంటీ ఇస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, రిజర్వేషన్లు పోవాలంటే, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం జరగాలంటే మీరు బీజేపీకి ఓటేయండి. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు బాగుపడాలంటే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలంటే రిజర్వేషన్లను కాపాడి రిజర్వేషన్లను పెంచాలి అని అంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మీరే నిర్ణయించుకోండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. బీజేపీకి ఓటేస్తే ఆ ఓటు సరాసరి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లని రద్దు చేస్తుంది. బీబీ పాటిల్ గెలిచిందంటే సురేష్ షెట్కార్ నేషనల్ హైవే తెచ్చిండు, బీబీ పాటిల్ కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అందుకే ఆయన నేను తెచ్చిన అంటుండు. ఆయన తేలే, ఈయన తెచ్చిన కాంట్రాక్ట్ పనులు చేసుకొని పైసలు సంపాదించుకోండు. రేపు మళ్ళీ మనం ఏమన్నా ఇచ్చినా కాంట్రాక్టర్గా మారి సొమ్ము చేసుకుంటారు తప్ప మీ ప్రాంతాన్ని
అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తి పార్టీలకు లేదు. అందుకే మిత్రులారా, మీ అందరూ ఇంత ఆలస్యమైన సురేష్ షెట్కర్ని గెలిపించడానికి ఇక్కడ వేలాదిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ 1,00,000 మెజార్టీతో గెలిపించడానికి సిద్ధమేనా? ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి ఈనాడు పెద్దలు సురేష్ షెట్కర్ గారిని గెలిపించమని అడుగుతున్నా అంటే ఇది నా గొప్పతనం కాదు, ఇది మీ గొప్పతనం, ఇది మీ కష్టం, ఇది మీ శ్రమ. మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నారాయణఖేడ్ నుంచి సంజీవ్ రెడ్డి గారిని, జొక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు గారిని, అదే విధంగా ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు గారిని, ఆందోళన నుంచి మా పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిని ఈ రోజు మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించి శాసనసభకు పంపించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజా పాలన తెచ్చింది. మరి ఇవాళ ఈ ప్రజా పాలనలో ఆనాడు సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ఇచ్చింది. తెలంగాణ ఇస్తా అన్న గ్యారెంటీ ఇచ్చిన సోనియమ్మ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 60 సంవత్సరాల ఆకాంక్ష 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అమరులను యాది చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి బందీ అయి అన్నమో రామచంద్ర అని తెలంగాణ ప్రజలు అడుక్కునే పరిస్థితి, దొరగారి గడిలో తెలంగాణ తల్లి బందీ అయి నన్ను ఇడిపించే వాళ్ళే లేరా ఈ తెలంగాణ రాష్ట్రంలో అని మొరబెట్టుకునే సందర్భంలో సోనియమ్మ ఆశీర్వాదంతో లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుము బిగించి దొరగారి గడిని బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని విముక్తి చేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించింది ఈ తెలంగాణ ప్రాంతం. మాట ఇచ్చిన సోనియమ్మ మనకు 6 గ్యారెంటీలను ఇచ్చింది.